స్పీకర్ ఎన్నికల్లో వైసీపీని బీజేపీ ఎందుకు ఆశ్రయించినట్లు, ఎందుకు మద్దతు కోరినట్టు, ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటిన వైసీపీ అవసరమేంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో బలమైన చర్చగా మారింది. కేవలం వైసీపీకి లిఫ్ట్ ఇచ్చేందుకే బీజేపీ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారా, లేకుంటే చంద్రబాబు తోక జాడించకుండా ఉండేదుకా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే కేంద్ర రాజకీయాల్లో వైసీపీది ఇప్పటికీ చెరగని ముద్ర. ఇంకా ఆ పార్టీకి పార్లమెంటులో 15 మంది ఎంపీలున్నారు, రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఉన్నారు. కీలక సమయంలో వీరి అవసరం చాలా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీతో సమానంగా వైసీపీకి బలం ఉంది. టీడీపీకి 16 మంది ఎంపీలుంటే వైసీపీకి 15 మంది ఎంపీలున్నారు. టీడీపీకి 43% ఓటు బ్యాంక్ ఉంటే వైసీపీకి 40% ఓటింగ్ ఏపీలో ఉంది. ఈ పరిణామాలన్నీ గమనించి కేంద్ర పెద్దలు జగన్కు స్నేహస్తం అందించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తు రాజకీయం కోసమే అగ్ర నేతలు జగన్ను ఒక ఆప్షన్గా ఉంచుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణులు ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతటి ప్రజాదరణ ఎటు వెళ్లిపోయిందని బాధపడుతున్నాయి. అయితే ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కుచెదరలేదని, కేవలం ఆ 3 పార్టీల పొత్తు వల్లే సీట్లు కోల్పోయామని ఒక నిర్ణయానికి వస్తున్నారు. 2029లో మరోసారి సత్తా చాటుదామని చెబుతున్నారు. కానీ అధినేతపై కేసులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం వంటివి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ అందింది. అసలు అవసరమే లేకున్నా లోక్సభ స్పీకర్ ఎన్నికకు వైసీపీ మద్దతు కోరింది బీజేపీ. ఇది భవిష్యత్తు రాజకీయాలకు నాంది అని, ఏపీ విషయంలో బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. వరుసగా 5 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేడీ ఈసారి దెబ్బతింది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఆ పార్టీ ఓటమి పాలైంది. బీజేపీతో రహస్య పొత్తు సాగించిన నవీన్ పట్నాయక్తో పాటు జగన్ కూడా ఓడిపోయారు. అదే సమయంలో ఒడిశాలో నేరుగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో తాను భాగస్వామ్యమైన కూటమి గెలిపోతుంది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తే తిరిగి బీజేపీ తన పార్టీని కబలించిందని నవీన్ బాధపడుతున్నారు. ఇక కాషాయ పార్టీని తమ ప్రత్యర్థిగా భావిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతోనే బీజేపీ అలర్ట్ అయింది. జగన్కు స్నేహస్తం అందించింది. రాజ్యసభలో బీజేపీకి బలం అంతంత మాత్రమే. గత 5 సంవత్సరాలుగా అవసరం వచ్చిన ప్రతిసారి జగన్తో పాటు నవీన్ పట్నాయక్ మద్దతిచ్చారు. వైసీపీతో పాటు బీజేపీకి రాజ్యసభలో ఎక్కువ సంఖ్య బలం ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఏకంగా 11 మంది ఎంపీలున్నారు. అందుకే వైసీపీ అవసరం బీజేపీకి ఉంది. అందుకే బీజేపీ అగ్రనేతలు లైన్లోకి వచ్చారు. నేరుగా జగన్కు ఫోన్ చేశారు. లోక్సభ స్పీకర్కు మద్దతు పేరిట స్నేహస్తం అందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి 40% మంది ప్రజలు జైకొట్టారు. అందుకే ఆ పార్టీతో భవిష్యత్తు రాజకీయం చేయాలని బీజేపీ ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సుస్థిరతకు చంద్రబాబు ఇబ్బంది పెట్టని వరకు వారి స్నేహానికి డోకా లేదు. ఒకవేళ ఇబ్బంది పెడితే మాత్రం వైసీపీకి కావాల్సిన అన్ని వనరులను బీజేపీ సమకూర్చుతుంది. మొత్తానికైతే కష్టాల్లో ఉన్న జగన్కు బీజేపీ అగ్రనేతల భరోసా లభించినట్లు అయింది.